సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలు హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా జరుగుతున్న విషయమే. తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇలా తేడా ఏం లేదు. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇలాగే కొనసాగుతుంది. అయితే విడాకులు తీసుకున్న రజనీకాంత్ కూతురు రెండో వివాహం చేసుకోబోతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఏంటి, రజనీకాంత్ తన కూతురికి ఆ విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఇంతకీ ఆ హీరో ఎవరు? కోలీవుడ్లో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతుందో ఇప్పుడు చూద్దాం. రజనీకాంత్కి ఇద్దరు కూతుర్లు. అందులో మొదటి కూతురు ఐశ్వర్య, రెండో కూతురు సౌందర్య. ఇందులో ఐశ్వర్య ధనుష్ని పెళ్లి చేసుకుని 18 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుంది. ఇక సౌందర్య కూడా మొదట వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రజనీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్యకి విడాకులు తీసుకున్న హీరోతో మళ్ళీ రెండో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్. ఇక అసలు విషయం ఏంటంటే, తాజాగా జయం రవి విడాకులు తీసుకున్నారు. అయితే ఈయన విడాకులు అనౌన్స్ చేసి కనీసం 24 గంటలు కూడా పూర్తి అవ్వలేదు. అప్పుడు రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని జయం రవి రెండో పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఐశ్వర్యకి విడాకులు అయ్యాయి. అలాగే జయం రవి కూడా రీసెంట్గా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో ఐశ్వర్యని జయం రవికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నారట రజనీకాంత్. కానీ అప్పటికే ఆయన వేరే అమ్మాయితో ప్రేమలో ఉండటం, అదేవిధంగా ఐశ్వర్య కూడా ధనుష్ను లవ్ చేయడంతో అంతా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ సీక్రెట్ విషయాన్ని సబితా జోసెఫ్ అనే జర్నలిస్ట్ బయటపెట్టారు. అయితే ప్రస్తుతం జయం రవి విడాకులు తీసుకోవడంతో ఆ జర్నలిస్ట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు కాబట్టి రజనీకాంత్ వీరిద్దరికీ రెండో పెళ్లి చేస్తారు కావచ్చు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.